వినిపిస్తుందా? నెక్స్ట్ ఓన్లీ వాయిస్, ఓన్లీ వాయిస్. వాయిస్ ఇస్తే ఓన్లీ వాయిస్. వెయ్యి కంటే లోగో ప్రమోషన్ ఎక్కువ కదా, వెయ్యి కంటే లోగో ప్రమోషన్ ఎక్కువ. లోగో ప్రమోషన్ రూపాయి ఓనియరు. సో ఖైరతాబాద్ మహాగణపతి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర కాసేపట్లో నిమజ్జన ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. వాస్తవానికి అధికారులు యంత్రాంగం అంతా కూడా 1:30కి నిమజ్జనం చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. వాస్తవానికి ఆ టార్గెట్కు అనుగుణంగానే నిమజ్జన ప్రక్రియ కూడా కొనసాగేలా కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన ఈ వెల్డింగ్ తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. సో ఆ వెల్డింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, చివరి పూజలు అందుకున్న తర్వాత ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే గత ఏడాది ట్యాంక్ బండ్ లోపల సిల్ట్ అంటే మట్టి ఎక్కువగా ఉండేది. గత కొంతకాలం ముందు పూర్తిగా అంటే సంపూర్ణ నిమజ్జనం చేయలేకపోయారు అధికారులు. కానీ గత ఏడాది 2024 ఆ తర్వాత ఈసారి కూడా సంపూర్ణ నిమజ్జనం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయ్యే ప్రాంతంలో 2 రెడ్ ఫ్లాగ్స్ అంటే పెట్టి ఆ కింద ఉన్న 19 అడుగుల మేర మట్టిని తొలగించే ప్రక్రియ పూర్తి చేశారు. సో ఆ తర్వాత కరెక్ట్గా ఒక సిగ్నల్ అంటే 2 వైర్లతో పాటు కొన్ని బెలూన్స్ కూడా కట్టారు. సో క్రేన్ నెంబర్ 4 నుంచి డ్రైవర్ తర్వాత గణపతిని పూర్తిగా నిమజ్జనం చేసే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే క్రేన్ నెంబర్ 4 చుట్టూ కూడా కొన్ని GHMC అంటే చెత్తను తొలగించే యంత్రాలంతా కూడా ఈ వ్యర్థాలను ఇప్పటికే తొలగించి చాలా అంటే నీట్గా ఉంచే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కాసేపట్లో ఈ ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు. సో అంటే ఉదయం నుంచి శోభాయాత్ర పూర్తిగా కొనసాగుతూ వస్తుంది. అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్కు వచ్చే వరకు కొంత నెమ్మదిగా శోభాయాత్ర సాగిన తరువాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 వరకు చాలా వేగంగా వచ్చింది. సో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేయటానికంటే ముందు మిగతా గణపతులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. గంటన్నరగా ట్యాంక్ బండ్లో ఎన్టీఆర్ మార్గులో ఒక్క వినాయక నిమజ్జనం కూడా జరగలేదు. కేవలం ఖైరతాబాద్ మహాగణపతి కోసం, బడా గణపతి కోసమే మిగతా గణపతులన్నింటినీ కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. సో నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగంగా చేస్తున్నారు. వెల్డింగ్ ప్రాసెస్ అంతా కూడా తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. కాసేపట్లో క్రేన్ నెంబర్ 4 ద్వారా భారీ బాహుబలి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లయితే పూర్తిగా
సిద్ధమైంది. సో ఇంకోవైపు ఈసారి దాదాపు 7 కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి ఉన్న రోడ్డు వైపు కాకుండా ఇంకో రోడ్డు వైపు 7 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. సో ఆ కంపార్ట్మెంట్లలోనే భక్తులు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి అంటే క్రేన్ నెంబర్ 4కి ఆపోజిట్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ అంతా కూడా సో ఆ పోలీసులు అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. నరేష్, కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రాసెస్ స్టార్ట్ కాబోతోంది.